సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కి స్వాగతం పలకనున్నారు సీఎం రేవంత్. అనంతరం ఉపరాష్ట్రపతితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లనున్నారు. అదేవిధంగా ఈ అవార్డుల కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా రానున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కలుస్తుండటంతో అవార్డుల కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దీపిక సీఎం ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు అధికారులు కూడా స్వాగతం పలుకుతారు. ఆయనతో నేరుగా రాజ్భవన్ కు చేరుకుంటారు. రాజ్భవన్ నుంచి ఇవాళ సాయంత్రం అయితే హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఇదే కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొంటున్నారు. సో నిన్న ఢిల్లీకి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం వస్తున్నారు. దీపిక, అశోక్ చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉందా? ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు కూడా పాల్గొనబోతున్నారు. అది ప్రైవేట్ కార్యక్రమం పలు రంగాలకు చెందినటువంటి అవార్డుల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా పాల్గొంటున్నారు. సో ఆ వేదిక దగ్గరే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసేటువంటి అవకాశం, పలు విషయాలు చర్చించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీపిక, రైట్ అశోక్, థ్యాంక్ యూ.